నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కర్ణాకర్. ఇప్పుడు మనము అప్సా80ని ఎలా మన పంటలపై యూజ్ చేయాలో ఒకసారి తెలుసుకుందాము. ఒకసారి అప్సా80 అంటే ఆల్ పర్పస్ స్ప్రే. దీన్ని పెస్టిసైడ్లలో ఇన్సెక్టిసైడ్లలో కలిపి మనం యూజ్ చేయొచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల ఒక 40 నుంచి 50% ఉత్పత్తి పెంచుకోవచ్చు. అంటే దీన్ని వరి పైన, పత్తి పైన, అన్ని పంటలపైన యూజ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాము అప్సా80 పాంప్లెట్. దగ్గర పెట్టి పైన కనబడాలి. పూజ సరే ఆపు. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అప్సా80 ఇదంతా పత్తి చేనండి. దీనిపై నేను అప్సా80ని ఇంతకుముందు ఒకసారి యూజ్ చేశాను. ఒకసారి చూద్దామా ఎలా ఉందో. ఒక్కసారి ఇంతకుముందు యూజ్ చేసిన చేను ఎలాగుందో ఒక్కసారి గమనించుదాం మనము. సో మనకిప్పుడు ఆకులు కూడా చాలా బాగా వచ్చినాయి. దీంతోపాటు కొమ్మలు, దీనికి కాయలు కూడా బాగా వచ్చినాయి. పత్తి చేని మనకు పువ్వు కూడా బాగా వచ్చింది. ఇక్కడ గమనించినట్టయితే చాలా పువ్వు, మంచి మంచి కొమ్మలతోటి ఆకు చాలా పెద్దగా వచ్చింది. అలాగే ఇదంతా కూడా మనం ఇంతకుముందు అప్సా80 యూజ్ చేసిన సేమ్ అని చూడవచ్చు. అలాగే దీని పక్కన మనకి ఇప్పుడు అప్సా80ని మొత్తమే యూజ్ చేయకుండా కూడా మన దగ్గర ఒక పక్కనే నేను ఏం చేశానంటే ఒక ఎకరంకు యూజ్ చేసిన, దీని పక్కన ఇంకొక ఎకరం పత్తి ఉంది, దానికి యూజ్ చేయకుండా వదిలేసినాము. ఒకసారి దాన్ని గమనించినట్టయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది గమనించినట్టయితే ఇది అసలు అప్సా80 యూజ్ చేయని పత్తి అన్నట్టు. ఇది ఒక ఎకరం నేను అసలు ఏమాత్రం దీనిపైన అప్సా80 యూజ్ చేయలేదు. ఒక్కసారి మనం చెట్లను గమనించినట్టయితే ఇది చాలా సేమ్ ఇది ఒకేసారి పెట్టాము, కాకపోతే దీని ఎదుగుదల చాలా తక్కువ ఉన్నది. అలాగే దీనిపైన చాలా మసిపేను, ముడతపేను అలాంటివి ఉన్నాయి. ఒక్కసారి మనం ఒక చెట్టును గమనిద్దాం. ముడతపేను ఎలా, మనకు ముడత రోగము ప్లస్ మసిపేను అనేది ఎలా ఉందో ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ ఇది ఒకసారి మనం గమనించినట్టయితే ఈ చెట్టు టోటల్గా ముడత రోగంతో వచ్చింది. ఇలాగ మనకు ఆకు మొత్తం పురుగు తినేస్తుంది, ఈ విధంగా అయిపోతుంది. దీనిపైన మసిపేను అనేది కూడా ఇది కూడా చాలా వరకు అనుభవించింది. దీనిపైన మన ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ యూజ్ చేసాము, అయినా కూడా ఇది ఇలాగే ఉంది. మనం ఏదైతే అప్సా80 యూజ్ చేసినామో అది చాలా తొందరగా క్యూర్ అయిపోయింది. ఇప్పటికీ దీనిపైన 2 సార్లు మన బయట పెస్టిసైడ్స్ యూజ్ చేసినాము, కానీ ఏమాత్రం రిజల్ట్ లేదు. అలాగే ఈ ఆకుల పైన వివిధ పురుగు కీటకనాశనాలు మనం గమనించవచ్చు. గమనించండి, ప్రతి చెట్టుకి ఇలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఎదుగుదల కూడా సరిగా లేదు చెట్లది. మనకి ఇలా ఆకు కూడా గంభీరంగా లేకుండా తెల్లగా తెల్ల మచ్చ, ఎర్ర మచ్చ అనేది మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇప్పుడు గమనిస్తే దీనిపైన పురుగు ఆకును ఎలా తిన్నదో ఇది కూడా గమనించవచ్చు. ఎందుకంటే దీనిపైన మనం ఎలాంటి అప్సా80ని యూజ్ చేయలేదు ఇంతవరకు కూడా. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా అంటే దీన్ని మనం ఈ ఖరాబ్ అయిన పత్తి చేను పైన మనం పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి రకరకాల పెస్టిసైడ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వీటిపైన దీంతో భాగంగా మన అప్సా80ని ఏదైతే మన అప్సా80 ఉందో, ఈ అప్సా80ని ఈ క్యాప్ ఉంది కదా, ఇది వచ్చేసి 20 ml క్యాపు. ఇందులో మనం ఒక 5 ml ఆ ఇన్సెక్టిసైడ్స్తో పాటు దీన్ని యూజ్ చేసినాం అనుకో, మనకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి ఎలా యూజ్ చేద్దామో ఒకసారి మనం చూద్దాము. ఇది మనకు పెస్టిసైడ్ అండి. ముడత రోగము ప్లస్ మసిపేను లాంటి ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఇది కీటకనాశిని. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేస్తామో చూద్దాము. ఈ విధంగా 15 లీటర్స్ ఈ క్యాన్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఒక 10 ml వేసుకుంటాము.
ఇది వచ్చేసి పెస్టిసైడ్స్ అండి. ఆ తర్వాత కొన్ని వాటర్ మిక్స్ చేసుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసి మన అప్సైట్. ఈ అప్సైట్ని ఎలా యూజ్ చేయాలంటే, ఇది వచ్చేసి 20 ml క్యాప్ అన్నాం కదా, జస్ట్ ఇందులో ఒక మనం 5 ml తీసుకుంటే సరిపోతుంది. చూశారు కదా మనది ఎలాంటి, ఇది ఒకవేళ మన లోపలికి పోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనిషికి. ఇప్పుడు ఇందులో దీన్ని కలిపాము. కలిపిన తర్వాత దీనికి సరిపడే వాటర్ ఒకసారి ఆపు. దగ్గర తీసుకురా. ఇది వచ్చేసి మనకు 15 లీటర్స్ క్యాను. ఈ విధంగా మిక్స్ అయిపోతుంది అప్సైటిను మన మందు. సో దీన్ని పంట పైన పిచికారీ చేయాలి. దానే ఒకసారి ఊరికే కడతా ఉంటే స్పీడ్ వస్తలేదు. సో ఈ విధంగా ప్రతి పంట పైన మనం యూజ్ చేసినాం అనుకో, ఒక 50 నుంచి 40% ప్రతి ఉత్పత్తి పెరుగుతుంది. పత్తి పైనే కాదు, అన్ని పంటల పైన మనం యూజ్ చేయొచ్చు. ఇలాగ వరి, పత్తి, మిగతా అన్ని పంటల పైన మేము యూజ్ చేసాము. మాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. ఉత్పత్తిని కూడా చాలా అద్భుతంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఇది గమనించినట్టయితే ఏదైతే కింద జారిపోయిందో ఇది కూడా మనకి ఏమవుతుందంటే వేర్లకు చాలా లవణాలను, పోషకాలను అందిస్తుంది. అలాగే దీనికి ఇవన్నీ వర్షాధారిత పంటలు కాబట్టి మనకు వర్షాలు చాలా రోజులు రాకపోయినా కూడా చెట్టును అలాగే ఎండిపోకుండా కాపాడుతుంది. 21 days మనకు వర్షం రాకపోయినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
సైడ్ కన్నా రాయి. ఈ విధంగా రైతులు డబ్బులు చాలా ఆదా చేసుకోవచ్చు. మనకు పెస్టిసైడ్ల మీద మరియు నీరు చాలా తక్కువ పడుతుంది. క్రిమి సంహారక మందులు కూడా చాలా తక్కువ పడతాయి. అది ఒక 4 సార్లు పిచికారీ చేయడం వల్ల ఎంత రిజల్ట్ ఉంటుందో దీన్ని 1 లేదా 2 సార్లు యూజ్ చేయడం వల్ల మనకు అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం గమనించవచ్చు. ప్రతి పంటలపైన దీన్ని యూజ్ చేసినట్టు రైతు మంచి లాభాలు చేకూరుతారు. సో దీన్ని అందరూ అన్ని రకాల భూములపై యూజ్ చేయొచ్చు విజయవంతంగా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీన్ని మనం మరలా ఒక 2 రోజుల తర్వాత చూసినట్టయితే దీనిపైన ఉన్న అన్ని కీటకనాశులు అన్నీ చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చెట్టు కూడా చాలా తేజోవంతంగా కనిపిస్తుంది మనకు. వీడికి రెండు పంటలు అయినాయి. మేము కలపబట్టి వాడుకోబట్టి మాకు మంచిగా అనిపించింది.